హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్. అందరు బాగున్నారండి? నా వీడియోలు చూస్తున్నారా? సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇవాళ నేను ఇన్స్టెంట్ చికెన్ చూపిస్తున్నాను. ఈ విధంగా ఛానల్ నా వీడియో మొత్తం చూడండి, ఓకేనా అండి? నా వీడియో చూసుకుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి, నేను 1 kg చికెన్ అండి ఇన్స్టెంట్ చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకొని తొందరగా అయిపోతుంది. 1 kg చికెన్, ఒక ఎల్లిపాయ ఫుల్ గడ్డ అండి ఈ విధంగా కచ్చపిచ్చగా దంచుకొని వేసేసుకున్నాను. ఇంకా 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు 2, ఇంకా 2 మిరపకాయలు కూడా 2 వేసుకున్నానండి. మీకు ఇంకెక్కువ కావాల్సి వేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్నాక దీంట్లో గరం మసాలా, లవంగాలు ఒక 4-5 లవంగాలు, ఇంకా సాజీర పట్టేసేసుకోవాలండి. దీంట్లోనే కారం, ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, ఇంకా దాంట్లో జీరా కూడా వేసి పౌడర్ చేసినానండి. ఇంకా ఉప్పు తగినంత, ఓకేనండి. ఇదంతా వేసేసుకుందాం. ఇవన్నీ మీరు తగినంత వేసుకోండి, కారం ఎంత తింటారో మీరు. ఇవన్నీ వేసేసుకున్నాక కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇది కొంచెం నూనె వేసుకోవాలండి. నేను 2 గంటల నూనె వేస్తున్నాను. సరిపోతుందండి కర్రీకి 2 గంటల నూనె. మీరు ఇంకా తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోండి, మీ ఇష్టం అండి అది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి, తొందరగా అయిపోతుంది. ఇదండి, ఇవంతా కలిపేసుకొని నేను పొయ్యి పైన పెట్టేసుకున్నానండి. అనుకోకుండా ఇంట్లో గెస్ట్ వచ్చిండ్రు, ఏం చేయాలో తెలియదు. ఈ విధంగా నేను చేసినాను అనమాట. చాలా రుచిగా అయింది. అందుకే మీకోసం నేను ఇది వీడియో చేసినానండి, ఓకేనండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ కూడా చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి, ఓకేనండి. మీరు కామెంట్స్ పెడతాం లేదండి, లైక్ కొడతలేరు, కామెంట్స్ కూడా పెడతాం లేదండి, కామెంట్స్ కూడా పెట్టండి, ఓకేనండి. ఇదండి, ఒక 10 మినిట్స్లో ఈ హై ఫ్లేమ్ పైననే ఈ విధంగా నేను కలుపుకుంటూనే ఉన్నానండి. ఈ విధంగా అయ్యింది మొత్తం. టమాటా అంత ఇది అయిపోతే తర్వాత మూత పెట్టి సిమ్ పైన ఒక 2 మినిట్స్ పెట్టినానండి. సిమ్ పైన 2 మినిట్స్ పెట్టినాక మళ్ళీ తీసేసి కలుపుకోవాలండి. ఏదైనా మూత పెడితే నీళ్ళన్నీ వచ్చినాయండి. ఈ విధంగా మళ్ళీ కలుపుకుంటే చికెన్ అంతా ఒకలాగా దగ్గరికి అయిపోతుంది మంచిగా. టమాటాలు, ఉల్లిగడ్డలు అంతా స్మాష్ అయిపోతాయండి. అది ఒక మంచి గ్రేవీ లాగా అయిపోతుంది. చికెన్ మాత్రం సగం ఉడికిపోయిందండి చికెన్. ఇదని చూసారా? అదే విధంగా మనం కలుపుతుంటే ఏదైనా మొత్తం మీకు టమాటా ఎక్కడ కనిపించదండి, ఉల్లిగడ్డ కూడా కనిపించదు. మంచి గ్రేవీ అయిపోయిందండి, చూసిండ్రా? చాలా టేస్టీగా అయిందండి కర్రీ. ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోయిందండి, ఏదో బిర్యానీ చేసినట్టు. ఏదోనే మంచి దగ్గర పడుతుంది కూర. దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ అంతా పల్లీల పొడి వేసినానండి. పల్లీల పొడి మంచి ఫ్రై చేసుకొని, అంటే పిడికాడు పల్లీలు తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ అంతా పౌడర్ అవుతుంది. ఇదండి, ఈ విధంగా కలిపేసుకున్నాను. పల్లీల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ అదే విధంగా పెట్టినానండి. కలిపేసి మంచి దగ్గరకు అయ్యింది. కొన్ని నీళ్ళు వేసుకుందామండి ఇప్పుడు. కొంచెం గ్రేవీగా కావాలా, ఎందుకంటే అందరికి సరిపోవాలి కదండి. గెస్ట్ వచ్చిండ్రు. కొంచెం మంచి ఒక సగం గ్లాస్ కంటే ఎక్కువనే పోసినానండి. ఇది కలిపేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకొని దీన్ని కలిపేసి కాసేపు ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టి పెడదామండి. చాలా బాగుంటుందండి. నేను రోటీతో ఎంజాయ్ చేసేదండి, ఇక రైస్ తోటి కూడా ఎంజాయ్ చేశారండి మా వాళ్ళు. చాలా టేస్టీగా అయిందండి కర్రీ, చాలా మంచిగా అయింది. చూసిందండి, 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోయింది. చూసారా? నాకు అయ్యే వరకు ఒక 25 మినిట్స్ ఎందుకండి కర్రీ తయారు కావాలని. హై ఫ్లేమ్ పైన చాలా మటుకు హై ఫ్లేమ్ పైన పెట్టి చేసినాను, తొందర కావాలనేసి. ఇదండి, చాలా మంచిగా అయిందండి. కలర్ కూడా మంచిగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదే డిష్లోకి తీసేసుకుందాం. చూసిండ్రండి? మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి, ఓకేనండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇది రోటీతోటి, రైస్ తోటి ఎంజాయ్ చేయండి. మీరందరూ నా వీడియో మొత్తం చూసినందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.